శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్కి మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆస్వాదించండి. సరేనండి. ఇప్పుడు మనం మీనరాశి వారికి 13వ తారీఖు నుంచి శనీశ్వరుడు వక్రగతిలో వస్తున్నాడు. అంటే స్టార్టింగ్ నుంచే, ఈ వారం మొదటి నుంచే. కానీ వక్రగతిలో శని మంచివాడు కాదండి, 12th హౌస్ లార్డ్ అయ్యాడు. కాబట్టి కష్టపడి పని చేయవలసి వస్తుందండి. మీరు కష్టాన్ని నమ్ముకోండి. ఈ జాతకాలు ఇవన్నీ కాదు, కానీ జాతకాలు నమ్మండి, వద్దన్నాం. కానీ మీ కష్టాన్ని మీరు ఎక్కువ నమ్మండి. దాంతో ఏంటంటే జాతకాలు అంటే మీకు ఐడియాస్ ఇచ్చి మిమ్మల్ని సక్రమైన మార్గాల్లో మిమ్మల్ని ఉండేటి మేము చేస్తూ ఉంటాం. కష్టపడ్డం మీ వంతు, సక్రమైన మార్గాల్లో మిమ్మల్ని ఉండేటి మా వంతు అనమాట. బాగుంది కదా? అది కాదండి. మీనరాశిలో అంత కష్టపడితే చక్కటి ఫలితాలు వస్తాయండి. ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశి వారికి వక్రగతిలో ఉండడం వల్ల 4 నెలల పాటు ఆయన మంచి చేయడండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ కష్టాన్ని మీరు కష్టపడేది చేస్తుంటాడు ఆయన. మీ పనులు కూడా మీరే నిర్వర్తించుకునేట్టుగా చేస్తుంటాడు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి, అద్భుతంగా ఉంటుంది. పైగా శత్రువుల ద్వారా ధనప్రాప్తి ఉంటుంది. శత్రువుల ద్వారా ధనప్రాప్తి ఎలా ఉంటుందయ్యా? అవునా, ఐడియా వస్తుంది కదండి. అంటే శత్రువులు కూడా మిత్రులు అవుతారు, ధన వృద్ధి కలుగుతూ ఉంటుంది. చక్కటి ప్రయాణాలు, మీ చెల్లుల్ని కలవడాలు, ఆభరణాలు కొనుక్కోవడాలు బ్రహ్మాండంగా జరగట్లేదండి మీకు. పైగా న్యూస్ గ్యాదరింగు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉందండి. మీకు కొత్త కొత్త ఆలోచనలు రావడం బాగుంది. ఏదైనా గురుడు 4th భావంలో సంపూర్ణంగా బ్రహ్మాండంగా ఉన్నాడంటే అంటే మీకు బాగా ధనప్రాప్తిని, అలాగే వాహన ప్రాప్తిని, విద్యాప్రాప్తిని, ఆగమశాస్త్ర విద్యని బాగా డెవలప్ చేయడం, అభివృద్ధి చేయడం అది బాగా ఉంటుందండి. మీకు 4th భావంలో రవి గురువులు ఉన్నారు కాబట్టి వాయిద్య కళాకారులకు బాగుండము, బంగారు ఆభరణాలు మీకు మీ జాతకాల రీత్యా రావడము, వాయిద్య కళాకారులు అంటే మ్యూజిక్, సంగీతం వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. చెప్పుకుంటే లేకపోతే ఇంక చాలా బాగుంది. తల్లి గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. విద్యలో ఆటంకాలు ఎదురవ్వవు, చాలా దూసుకుపోతుంటారు. పైగా రవిబుధులు బ్రహ్మాండంగా ఉన్నారండి పంచమస్థానంలో. అదే రవిబుధులు పంచమస్థానంలో ఉన్నారంటే డాక్టర్స్ వృత్తిగా ఉండడము, వృత్తిలో ఉంటారు కొంతమంది. అలాగే మీ సంతానం బాగా డెవలప్ అవుతారండి. ఈ కొంతమందికి చార్టెడ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వాళ్ళకి విద్య బాగా వస్తుంది డాక్టర్స్గా. పంచమభావంలో రవిబుధులు ఉన్నారు కాబట్టి మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, విదేశీ పర్యటన చేయడం, విదేశీ పర్యటన కాదు కానీ ఎక్కువగా స్పోర్ట్స్ రంగంలో బాగా ఉంటారు మీరు. అలాగే సంగీత కళాకారులు గాను, నృత్య కళాకారులు గాను బ్రహ్మాండంగా ఉంటారండి మీరు. అంటే వాయిద్య కళాకారులు అంటే కళారంగ అభిరుచి అద్భుతంగా ఉంటుంది. రఘుబుద్ధులు సామాన్యం కాదుండే, కళారంగానే అభివృద్ధి చేసి తీరుతారు. పైగా మీరు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ కాదండి, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ ఉంటాం కదా, వాటిలో కూడా మీరు బాగా విజయం సాధిస్తారండో. మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ రీత్యా ఏదైనా అత్యంత బలమైన అవ్వడానికి మీకు కుజుడుతో కలిసిన కేతువు, వాళ్ళిద్దరు చాలదండి. మీకు ధైర్యం అంటే మీదే. ప్రతి రంగంలోనూ సక్సెస్ అయ్యారంటే మీకే, కష్టపడ్డాను అనుకో. పైగా కుజుడు ఆరోగ్యాలు ఉండడం వల్ల మేనమామలుగా బాగుండడము, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండడము,
రాజకీయ రంగంలో కూడా మీకు ప్రజాసేవ చేసుకుంటూ ప్రజాభిమానం పొందడం కాకుండా పదవులు కూడా పొందుతూ ఎంత బాగుంటారండి మీరు. చాలా పవర్ఫుల్. అలాగే మీకు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో బాగా సక్సెస్ అవ్వడము, గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడము, రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతూ ఉండడము, భూముల విషయంలో కానీ మీ అపార్ట్మెంట్స్ విషయంలో కానీ చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉందండి. ఏదైనా భార్య భర్తల విషయంలో చాలా అనురాగ దాంపత్య జీవితం తక్కువ. కాబట్టి ఏమైనా మనస్పర్ధ వస్తే ఒకళ్ళు తగ్గండి. మీకు తెలియదే ఉందండి నేను చెప్పేదా కాదు. భార్య భర్తల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి. కొద్దిగా మనస్పర్ధలు రాకుండా గట్టిగా ఎవరు మాట్లాడకుండా ఒకళ్ళు దగ్గర మంచిది కామ్ అయిపోతుంది. ఫ్యామిలీ చక్కగా బాగుంటారు. దగ్గర వచ్చే సంబంధాలు ఆగిపోతుంటాయి. కానీ న్యాయపరమైన చట్టపరమైన అంశాల్లో మీరు విజయం సాధిస్తారు. తలంతరంకి వచ్చే ధనయోగం ధనప్రాప్తి బాగా ఉందండి. మీకు తాతల ఆస్తి ముత్తాతల ఆస్తి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే మీ వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. బహుశా ఎడ్యుకేషన్ రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా ప్రొఫెషనల్గా అంటే వృత్తిపరంగా డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. అది యాక్చువల్గా భాగ్య దశమస్థానం చూసుకుంటే గవిగులు కూడా చూస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా బ్యాంకింగ్ వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్గా ఉన్న వాళ్ళకి, అడ్వకేట్స్కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వృత్తిలో ఉంటారు కదండి. అద్భుతం ఫలితాలు కాకుండా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కవితులకి వీళ్ళందరూ కూడా దశమ భావం పర్ఫెక్ట్గా గురుడు బాగుండాలి. 10th house లార్డ్ యాస్పెక్టెడ్ బై 10th house లార్డ్. 10th house యాస్పెక్టెడ్ బై 10th house లార్డ్ అని చెప్పచ్చు. 10th house లార్డ్ కాదు. ఇలా కాంబినేషన్ వల్ల మీకు బాగుందండి. ఎంతైనా చాలా బాగుంది. ఏదైనా వ్యయభావంలో చంద్రుడితో కలిసి రాహు అంటే ప్రయాణాలు, అమ్మవారి యొక్క దర్శనాలు, ముఖ్యంగా సంతోషి అమ్మవారి యొక్క దర్శనాలు ఎక్కువ చేసుకుంటే నిత్య సంతోషంగా మీరు ఉంటారండి. చంద్రరాహులు ఉండడం వల్ల 14-15 తారీఖులో ఉన్నారండి. అంటే రాహు మిక్కిలి బలవంతుడైపోతాడు. చెడు ఫలితాలు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కానీ ప్రయాణాలు బాగా చేస్తారు మీరు. ముఖ్యంగా గురుదృష్టి కుజదృష్టి ఉంది కాబట్టి చెడు ఫలితాలు తక్కువ ఉంటాయండి, మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సంతోష అమ్మవారిని పూజించడం వల్ల, కనకదుర్గ అమ్మవారి యొక్క పూజ చేసుకోవడం వల్ల, కాలసర్పదోషంలో ఉండిపోయారు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల, అలాగే గణపతి ఆరాధన వల్ల మీకు శుభాలు చేకూరుతాయి. మీ మీనరాశి వారికి సంకటహర చతుర్థి 14వ తారీఖు వస్తుందండి. ఎందుకంటే సంకటహర చతుర్థి పూట వినాయకుడిని, పౌర్ణమిని చవితి అంటూ ఉంటుంది దీన్ని, వినాయకుడిని గరిగితో పూజించిన వాళ్ళకి కేతు వలన వచ్చే దోషం, సర్పదోష, సవ్యకాల సర్పదోషం కేతు వలన కూడా వస్తుంది. కుజుడు కూడా వస్తాడు. కుజుడికి పూజించడం వల్ల, ఈ వినాయకుడిని పూజించడం వల్ల, అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన కూడా మీరు నిత్యంగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా శనీశ్వరుడు బాగా పూజించండి. శనీశ్వరుడి తైలాభిషేకం మాత్రం మర్చిపోకూడదు మీరు. పైగా ఈ నెల 17వ తారీఖు నుంచి కూడా మీకు అంటే మనకి అందరికీ కూడా ఈ అంటే ఒక విధంగా చెప్పాలంటే దక్షిణ పుణ్యకాలం ఉంటుంది కదా, ఆ దక్షిణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి పగలు ఎక్కువ రాత్రి తక్కువగా ఉంటుంది. అప్పుడు చేసుకోవాల్సిన పూజ విధి విధానాలు చెప్పుకుందాం. ఈ విధంగా మీకు పూజలు చేసుకుంటే చాలా బాగుంటుంది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి. అంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ మామిడి అంటే పళ్ళు సమర్పించడం వల్ల చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి.
అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరం వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లారు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, మల్లె పూలతో పూజించడం వల్ల స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది సుబ్రహ్మణ్య సమారాధన కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాలను మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.